మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నమెంట్ దేవస్థాన్ ఇనామ్ బిల్లు ఒకటి తీసుకొచ్చింది. ఇది హిందువులకు ఒక శరాఘాతంగా మారే బిల్లు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఈ బిల్లులోని సెక్షన్లను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇప్పటి వరకు ఏదైనా దేవస్థానానికి సంబంధించిన భూములు అనేవి ఉంటాయి కదా, వాటిని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే అమ్మివేయడం అసలు జరగదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక దేవస్థానానికి సంబంధించిన భూములు అంటే అవన్నీ కూడా దేవునికే చెందుతాయి. సో దేవుడు వచ్చి సంతకం పెట్టడానికి వీల్లేదు కాబట్టి వాటిని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడం అస్సలు కుదరదు. కానీ ఈ బిల్లును తీసుకువచ్చిన తర్వాత దేవునికి సంబంధించిన భూములు కాకుండా అవన్నీ కూడా దేవాలయానికి సంబంధించిన భూములు అని చెప్పవచ్చు. అటువంటి సమయంలో దేవాలయాలను నడిపించే కమిటీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తమకు ఇష్టం వచ్చిన వాళ్ళకు ఆ భూములను రాసివ్వడానికి వీలవుతుంది. అంటే ఒక ఎకరా 10 రూపాయలకు రాసివ్వచ్చు, 100 రూపాయలకు రాసివ్వచ్చు, లేకపోతే 1000 రూపాయలకు ఎకరా రాసివ్వవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు ఆ దేవాలయానికి సంబంధించిన భూములు అన్నిటినీ కూడా ఇతరులు చాలా ఈజీగా ఆక్రమించుకుని ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు గాను మాకు ఈ భూములను పూర్తిగా అమ్మివేసేయండి, మీకు ఒక 1000 రూపాయలు కట్టేస్తాము, సో అమ్మివేసినట్లు రాసేసుకోండి అని చెప్పడానికి సైతం వీలవుతుంది. ముఖ్యంగా ఈ బిల్లులో జస్ట్ హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములను మాత్రమే మెన్షన్ చేశారే తప్ప ఆ రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డుకు కానీ లేదంటే చర్చిలకు సంబంధించిన భూములను అస్సలు మెన్షన్ చేయలేదు. దీన్ని బట్టి చూసుకుంటే ఇది హిందువులకు పూర్తి వ్యతిరేకమైన బిల్లు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో హిందూ సంఘాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మనం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.